నెల్లూరు నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. కన్నుల పండుగగా మైపాడు గేటు సమీపంలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం కన్నుల విందుగా జరిగింది. మేళ తాళాలు, కేరళ వాయిద్యాలు మోగుతుండగా భక్తుల కోలాటం నడుమ మైపాడు గేటు సమీపంలోని జాఫర్ సాహెబ్ కాలువలో భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. విశేష పూలతో అలంకరించిన తెప్పపై స్వామివారికి ఉత్సవం నిర్వహించారు. పూల అలంకరణ భక్తులను ఆకట్టుకోగా కళాకారుల వీణా ప్రదర్శన సంగీత ప్రియులను ఆకట్టుకుంది. టీవీ కెమెరాతో బంధించిన అద్భుతమైన దృశ్యాలు చూడండి. ఎంతో శోభాయమానంగా తెప్పపై శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఊరేగుతుండగా బాణాసంచా పేలుళ్లు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా స్వామివారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. కనుమ సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమం నెల్లూరులో చాలా రోజుల తర్వాత భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నవాపేటలో శివాలయంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము గత 70-80 సంవత్సరాల నుంచి ఈ కనుమ తెప్పోత్సవము చాలా అంగరంగ వైభవముగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ తెప్పోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సుల వల్ల వాళ్ళ కుటుంబం అంతా సకల అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి ఈ కనుమ తెప్పోత్సవం అనేది ఇక్కడ విశేషంగా పారువేటలాగా కనుమ తెప్పోత్సవం చేస్తారు. కాబట్టి ఈ కనుమ తెప్పోత్సవ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి 4 మూలల నుంచి జనాలు వస్తూ ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. ఇది దాదాపు 70 సంవత్సరాల నుంచి వస్తుంది. నెల్లూరు నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రాగా పోలీస్ శాఖ చాలా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించింది. వచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా చర్యలు చేపట్టడంతో మున్సిపల్ శాఖ పూర్తిగా విజయం సాధించింది. స్వామివారు తెప్పపై ఊరేగుతుంటే
శివనామ స్మరణలతో ఆ ప్రదేశం మారుమ్రోగింది. శాస్త్రీని సేకరించిన అద్భుతమైన దృశ్యాలు మీకోసం.